పీగన్నవరం నియోజకవర్గంలో జనసేన గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుతుందా? జనసేన జనసేన రావచ్చు. జనసేన అండి. జనసేన గెలుస్తుంది అంటారా? గ్యారంటీగా గెలుతుంది. నేనైతే నా ఓటు అయితే జనసేనకి వేస్తాను. గిడ్డి సత్యనారాయణ జనసేనయా లేకపోతే విప్పర్తి వేణుగోపాల్ వైసీపీ అని? గిడ్డి సత్యనారాయణ గారు బాగుందండి. గిడ్డి సత్యనారాయణ గారిని అందరూ సపోర్ట్ చేస్తాం. నా సపోర్ట్ అయితే గిడ్డి సత్యనారాయణ గారు. గిడ్డి సత్యనారాయణ గారు ఏంటంటే ప్రచారం బాగుంది, ప్రజల్లో బాగుంది. 14-15 వేల మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా విన్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లోనే రెండో పార్టీకి అవకాశం లేదు. పక్కాగా జనసేన నెగ్గుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీయా జనసేన? వైఎస్ఆర్సీపీ విప్పర్తి వేణుగోపాల్ గారు గెలుస్తారండి. విప్పర్తి వేణుగోపాల్ గారు ఎందుకంటారు? ఆయన ఎడ్యుకేట్ గా ఉన్నాడు కాబట్టి అటువంటి ఆయన వస్తే నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మేము అవకాశం. 100% కన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ గారు వస్తారండి. ఇప్పుడు అలాగే పట్ల గ్రూపులు వచ్చేసినాయి టీడీపీ వాళ్ళకి. వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందా మళ్ళీ, లేదంటే జనసేన జెండా ఎగరబోతుందా? ఎక్కడైనా వైఎస్ఆర్ ఎదుగుతుంది. జగన్ గారు మళ్ళీ సీఎం రెండోసారి అవుతాడని ఉందండి. 100-110 సీట్లతోటి. జనసేన పార్టీయా వైఎస్ఆర్సీపీయా? వైఎస్ఆర్ ఎందుకు అంత ధీమా? 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చాక తట్టుకోగల కెపాసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పక చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాను. పి గన్నవరం నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో జనసేన అలాగే ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ గారు బరిలో దిగబోతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి విప్పర్తి వేణుగోపాలరావు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏంది, ఏ నియోజకవర్గం ఉండేది మీది? పి గన్నవరం నియోజకవర్గం. పి గన్నవరం నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? గిడ్డి సత్యనారాయణ జనసేనయా లేకపోతే విప్పర్తి వేణుగోపాల్ వైసీపీ అని? గిడ్డి సత్యనారాయణ గారు బాగుందండి. గిడ్డి సత్యనారాయణ గారికి ఎందుకండి? ఆయన మంచి ఫస్ట్ నుంచి కూడా మంచి చేశాడు. కాళ్ళు చేతులు లేని కూడా 15,000 ఇచ్చుకుంటా సొంత డబ్బులతో ఆయన బాగా చేశాడు. కొత్తగా వచ్చినట్టున్నారు మరి ఆయన? కొత్తగా వచ్చినా సరే ఆయన బాగా చేయాలి అనుకున్నారు. ఆయన కూడా ఏంటంటే నాకు ఒకసారి నాకు కూడా ఛాన్స్ తెచ్చుకోవాలని ఆయనకి బాగుందని అవకాశం చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారా జగన్ గారా? చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎందుకంటారండి? ఎందుకంటే పరిపాలన బాగుంటది. ఏంటంటే లోన్స్ ఇస్తాడు, ముందు లోన్స్ బాగా ఇస్తాడు. మరి జగన్ గారు కూడా రకరకాల పథకాలు ఇస్తున్నట్టున్నారు. జనం ఏం సాటిస్ఫై అవ్వట్లేదు. చెడ్డ పేరు తెచ్చేసుకున్నాడు. ఎలాగంటే అక్కడైన పథకాలు పెట్టేసి ఇవన్నీ వేసేసుకుని డబ్బు వేస్ట్ చేసేయటం. ఇసుకేమో ఇసుక ఫ్రీగా వచ్చేది మొత్తం దాన్ని ఇసుక ఫ్రీగా ఇవ్వాలండి. ఎప్పుడు లేదు అది డబ్బులతోటి. మీ నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన అండి. జనసేన ఎందుకండి? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇలాంటి పిల్లలకి కొంచెం భవిష్యత్తు బాగుంటది కదండి, అందుకని. అంటే ప్రస్తుతం ఉన్న జగన్ గారి పనితీరేమి అంతగా ఆశాజనకంగా లేదంటారా? లేదండి, వేరేగా ఉంది. కానీ వాళ్ళు వస్తే ఇలాంటి పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. ఆయన ఆలోచన అంతా వేరు. అందరూ బాగోవాలనుకుంటాడండి పవన్ కళ్యాణ్ గారండి. గురువు గారు నమస్కారం, బాగున్నారా? నమస్తే, చెప్పండి. ఏం సంగతి మరి? పి గన్నవరం మీరు చెప్పినట్టే మ్యాక్సిమం సీటు కూడా మార్చేశారు. ఈసారి ఎలా ఉండబోతుంది? గిడ్డి సత్యనారాయణ గారా మళ్ళీ విప్పర్తి వేణుగోపాల్ గారు? విప్పర్తి వేణుగోపాల్ గారు ఎడ్యుకేటెడ్ అంటున్నారు. ఇప్పుడు గతం ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి ఇంటికి కూర్చోవలసిన టైం ఇది. దానికి మనం కాదని నేనేమన్నాం. గిడ్డి సత్యనారాయణ గారు ప్రజెంట్ ఉద్యోగి, హోంశాఖలో కీలక పదవులు చేస్తూ దానికి రాజీనామా చేసి వీళ్ళ ప్రజా సేవ చేయాలనేటువంటి నినాదంతో వచ్చిన వ్యక్తి అతను ఎడ్యుకేటెడ్, ఇతను ఎడ్యుకేటెడే. అయితే దీనికి కీలకంగా కాపులు అందరూ ఓట్లు వేస్తారా అంటే కాపులు 75% వేసిన ఈ వేళ ఎస్సీలు 50% అతనికి వస్తున్నారు. గల కారణం ఏమిటి అంటే ఎస్సీలు రావడానికి గల కారణం ఇతను లోకల్ ఎస్సీ. గిడ్డి సత్యనారాయణ గారు లోకల్ ఎస్సీ. లోకల్ ఎస్సీకి 5-6 పేటలు బలమైన పేటలు ఉన్నాయి. ఉడుముడు కావచ్చు, చుచ్చులపేట కావచ్చు, చింతవరపేట, ఉడుముడు లంక కావచ్చు, ఇలాగ నడిగడి అన్నిటువంటి లంకల్లోనే తనకు బంధువర్గం అనేసి స్నేహపూర్వకంగా ఎక్కువగా మంచి పట్టున్న వ్యక్తి, ఎడ్యుకేటెడ్,
మనిషిని వెళ్ళేటప్పటికి లెగిసి నుంచి మాట్లాడే వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ఈ సీటు నిజంగా నెగ్గితే ఆయన నా లెక్కల ప్రకారంగా 12 నుంచి 13,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతాడని నేను ఆశిస్తున్నాను. పక్కగా గెలుస్తాడు, దాంట్లో రాజ్యం లేదు. కానీ ఇంకా మెజార్టీ ఇంకా పెరగడం కోసం మేము ఆలోచిస్తున్నాం. ఈ 12,000 13,000 కాకుండా ఈ విజయం అంతా కూడా ఇతను నెగ్గితే ఎస్సీదే అని మనం దానికి దెబ్బ చెప్పొచ్చు. ఎస్సీ ఫుల్గా ఉందండి. ఎస్సీ ఉన్నది కాదు, దానికి తోడుగా బీసీలు వచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఉంటుంది అంటారు కదా. గిడ్డి సత్యనారాయణ కాకపోతే గతం జరిగినట్లే అయితే నేను గతం కూడా చెప్పాను. గతం కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం ఎందుకు, కానీ నెగ్గుతుంది వైసీపీ వ్యక్తిని బట్టి ఉంటుందని చెప్పాను. అదే వ్యక్తి మరి గొప్ప వ్యక్తి, హోంశాఖలో కీలకమైనటువంటి పోస్టులోంచి వచ్చిన వ్యక్తి కనుక నేను 12 నుంచి 15,000 కూడా వేస్తాను. ఎస్సీలే కీలక బాధ్యత. ఇక్కడ బీసీలు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నారు, బీసీలు అందరూ కూడా వస్తానంటున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు గారు గెలుస్తారా, లేకపోతే జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు గెలుస్తారంటే ఏం చెప్తారు? రెండు కూడా ఫైటింగ్ దెబ్బగా ఉంటాయి. ఇప్పుడు మేము, నా పేరు మలబారు వెంకన్న అండి, మేము ఎంఆర్పిఎస్. మా మందకృష్ణ గారు కూడా ఈయనకి సపోర్ట్ ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారికి పోవటానికే ఇచ్చారు. మరి మోలీ గారు ఏదో మాకు ఆశ పెట్టారు కదండి హైదరాబాద్ మీటింగ్ లో, పెద్ద ఇలా ఉంటున్నాతో మాది కూడా మహాజన సోషలిస్ట్ పార్టీ కూడా దీనికి సపోర్ట్ అయింది, పోవటానికి సపోర్ట్ అయింది. కాబట్టి మేము ఎక్కడికక్కడ మద్దతులో ఇస్తున్నామండి. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పటి వేణుగోపాలం గారికి ఒకటి ఉండగా ఇంకోటి ఇచ్చారు అన్నట్టు, కొంచెం ఓ పదవి ఉండగా ఇంకో పదవి ఇచ్చారు, అది ఇవ్వకూడదు అన్నట్టు కొంచెం వాళ్ళ వర్గాల కింద, ఇప్పుడు సిటీ వాళ్ళు ఇవ్వలేదని వర్గాల కింద ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ఈ 3 పార్టీల్లోనూ మళ్ళీ మాదిగిలిది ఈ నియోజకవర్గంలో 26,000 ఓటు అండి. మాదిగిలిది ఒక 6,000 ఓటు పోతుందేమో, కానీ 20,000 ఓటు కూడా కట్ట కింద నడిపోద్ది జనసేన అభ్యర్థికి, కూటమికి. దాని గురించి మాకంటే మా క్యాస్ట్ గురించి అంటే మేము తెలుసు, కానీ ఇతర క్యాస్ట్ల గురించి కూడా మరి పట్టుగానే ఉన్నారు. అంటే ఏదైనా తక్కువ మెజార్టీలో అయినా టీడీపీ కొట్టుకొస్తుంది, జనసేన కొట్టుకొచ్చారు. జనసేన వచ్చారు కూటమి గురించి. టీడీపీ జనసేన అలయన్స్ లో బీజేపీ కూడా కలిసి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే రెండో పార్టీకి ఇంకా అవకాశం లేదు. పక్కాగా జనసేన నెగ్గుతుంది ఇక్కడ, అంతే. ఇంకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది జీరో. ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్సీని, ఎస్సీకి రావాల్సినటువంటి కార్పొరేషన్ నిధులన్నీ తొంగలో తొక్కాడు. 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడితే ఏంటి ఉపయోగం? ఇప్పుడు ఎవరికైనా ఓ లోన్ ఇస్తే ఆడు ఆటో నడుపుకుని జీవితాన్ని కొనసాగిస్తాడు, అది ఏమీ లేదు. లోన్లన్నీ తీసుకెళ్ళి ఆ ఇష్టానుసారం చేశాడు, అది ఒకటి మెయిన్. చదువుకున్నటువంటి స్టూడెంట్స్ బోల్డ్ మంది ఉన్నారు, డిఎడ్ అయ్యారు, బిఎడ్ అయ్యారు, ఎంఎడ్ అయ్యారు, ఒక్క డిఎస్సి తీయలేదు. వచ్చిన సంవత్సరంలోనే డిఎస్సి అన్నాడు. ఏది 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు, ఓన్లీ సచివాలయం ఇచ్చాడు. సచివాలయం ఉద్యోగస్తులకి ఏదో కొంతమందికి 2 లక్షల స్టేట్ వైడ్ వచ్చి ఉండొచ్చు. డిఎస్సి బీఈడి ఎంఈడి వీళ్ళు ఏమైపోతారు చెప్పండి, ఏమండి? రెండోది వాలంటీర్లు పెట్టాడు. వాలంటీర్ అంటే ఏంటి? అది స్వతసిద్ధంగా చేసేటువంటి ఉద్యోగం. అది ఇవాళ వస్తాడు, రేపు పోతాడు. ఆ వాలంటీర్లు నేను 2,000 మంది ఇచ్చానంటాడు, అది ప్రొఫెషన్ పీరియడ్ కాదు, వాళ్ళకి ఏమీ లేదు. అందుచేత యువకులు చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలు చేశాడు. అటువంటి పరిస్థితుల్లో ఎడ్యుకేట్ అయినటువంటి వాడు ఎవడో కూడా జనసేన దీనికి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీకి వెయ్యరు. శ్రీగన్నవరంలో అయితే విప్పర్తి వేణుగోపాలరావు గారు గెలవబోతున్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటారు? ఎందుకు విప్పర్తి వేణుగోపాల్ అంటే ఏం చెప్తారు? ఆయన ఎడ్యుకేట్ ప్లస్ గోదావరి డెల్టా కాలం మీద ఇంజనీర్గా చేస్తున్నారు. ఆయన ఎడ్యుకేట్గా ఉన్నాడు కాబట్టి అటువంటి ఆయన వస్తే నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మేము ఆకాశిస్తున్నాం. ఓ పక్కన 3 పార్టీలు ఉన్నాయి, కూటమి, పవన్ కళ్యాణ్ గారి మాన్యా, ఎలా ఉండబోతుంది మరి? తట్టుకోగలరంటారా? 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చాక తట్టుకోగల కెపాసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే వాళ్ళు 3 పార్టీలు ఏ విధంగా కలిసారన్నది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇది ప్రజలకు తెలియదేమీ కదా, వాళ్ళ 3 పార్టీలు ఎలా పొత్తు పెట్టుకున్నారు, ఎలా మనుగడ సాగిస్తున్నారు, బీజేపీ ఎవరికి సపోర్ట్ ఉందనేది ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. ఈ 2 పార్టీలు పొత్తు తప్పించి బీజేపీ పొత్తు వాళ్ళకి లేదు, అది ఆల్రెడీ ప్రజలకు అర్థమైంది, ఈ నాయకులు కూడా అర్థమైంది. ఇది రేపు రాబోయేది 2024లో జగన్ గారి పార్టీ అని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకండి? అన్ని బాగా చెప్తాడని. జగన్ గారు చేయట్లేదండి? జగన్ గారు చేశారు కదా, చేసినప్పుడు ఆత్మాటలు ఇంకా ఒకసారి ఇచ్చారు కదండి మళ్ళీ ఆయనకి. ఇంకెవరా ఇంకెవరు ఇస్తారని అనుకుంటున్నారు జనం చాలా మంది. చాలా మంది చంద్రబాబు వేద్దాం అనుకుంటున్నారు.
మళ్ళీ ఇదొకటి జనసేన ఒకటి ఇందులో గెలిచిపోయింది కదా. జనసేన గట్టిగా ఉంటుంది ఏంటంటే మీ ఏరియాలో ఉన్నాయి, జనసేన గట్టిగా ఉంది, గట్టిగా ఉంటుంది. జనసేన కూడా చాలా బాగానే ఉందండి. ఈ జనసేన వెళ్ళి ఇందులో దూరిపడు కదా మరి, దాని మూలన ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడనే ఐడియా. మీ నియోజకవర్గం జనసేనకి ఇచ్చారు కదా, గెలుస్తుంది అంటారా? జనసేనకి ఇచ్చారు కదా మీ నియోజకవర్గం పి గన్నవరం. ఎక్కడెక్కడ పి గన్నవరం సీటు జనసేన పోటీ చేస్తుంది. గెలుతారా? గిడ్డి సత్యనారాయణ గారు గెలుతారా? వైఎస్ఆర్సీపీ జనసేన రావచ్చండి. జనసేన రావచ్చు. జనసేన గట్టిగా ఉందండి. పైకి కనపడుతుంది కానండి, పైకి మనకు తెలియదు కానండి, జనసేన గట్టిగానే ఉన్నది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారంటే ఇక్కడ గట్టిగా ఉన్నదండి. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు పి గన్నవరంలో? జనసేన, వైఎస్ఆర్సీపీకి వేస్తాను. వైఎస్ఆర్సీపీ ఎందుకండి? జనసేనకి ఇచ్చారని జనసేనకి వేయడం ఇష్టం లేక. జనసేనకి వేయడం ఇష్టం లేక. ఎందుకు జనసేనకి ఇష్టం లేదు, ఎందుకు వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టం? అవన్నీ చెప్పడం అంటే కొంచెం కష్టమైన కొంచెం కష్టమైన నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు ఏంటలా చెప్పుకోని. అంటే మాకు ఇక్కడ క్యాస్ట్ వేజ్ ప్రకారం కొన్ని క్యాస్ట్ వేజ్లు ఉంటాయి. క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఓటింగ్ నడుస్తుంది. ప్రకారం నా ఓటు మటుకి వైసీపీకి వేస్తాను. ఒకవేళ జనసేనకి వేసినా వాళ్ళు నమ్మరు, మీరు మీ క్యాస్ట్ లో వేయలేదురా అంటారు. అంటే మీరు వేసినా కూడా నమ్మరంటారు. ఒక నమ్మకంతో పనే ఉందిలేండి. నమ్మకం బాగుంది అంతే అండి, అలా ఉంటది. నమ్మకం కాదండి, ఇంకా ఎందుకే లోతుకెళ్తే ఇంకా బోర్డులు ఉంటాయి. అది అయితే మటుకు ఓకే, ఫస్ట్ లోనే చెప్పాను. జనసేన ఎందుకు జనసేన అంటున్నారు అంటే మనకి యాక్చువల్గా అయితే ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ సంక్షేమం మీద పడుతుంది కానీ మన నిరుద్యోగులకి ఏ ఉద్యోగం రాలేదు. సో అందుకని మనకి జనసేన వస్తుందని అనుకుంటున్నాము. జనసేన కూడా అన్ని చోట్ల నగ్గితే బాగుంటుంది. ఒక్క చోట ఈ గన్నవరం నియోజకవర్గమే కాకుండా అన్ని సీట్లు తెచ్చుకుంటే కొంచెం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. నగ్గితే అప్పుడు బలం ఏంటో తెలుస్తుంది. అభిమానం ఏం కాదు, నేను జగన్ అభిమాని. మరి ఎందుకు జనసేనకి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? అంటే ఒకసారైనా మనకి ఛాన్స్ ఇవ్వాలి కదా మన పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం. సో మనకి సంక్షేమం వస్తుంది. ఇంకా మళ్ళీ నిరుద్యోగులకి ఇప్పుడు కూడా క్యాపిటల్ అనేది లేదు. సో క్యాపిటల్ లేదు కాబట్టి సో ఈ క్యాపిటల్ కూడా మనకి ఒకటి అమరావతి అనేది క్యాపిటల్ వస్తుంది కాబట్టి సో ఇంకా సంక్షేమం బాగుంటుంది కాబట్టి సో అంటే అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఆ సంక్షేమ పథకాల ప్రభావం మీ పి గన్నవరంలో ఏమీ ఉండదంటారా? విపరీత వేణుగోపాల్ గారికి అది సహకరించమంటారా? సహకరిస్తాయి, బట్ పోటీ ఉంటుంది. గిడి సత్యనారాయణ కూడా నగ్గుతారని అనుకుంటున్నాను. గిడి సత్యనారాయణ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే కొత్త వ్యక్తి అని అంటారు, ఎట్లా అది అతన్ని జనం యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అక్కడ ఆపోజిట్ పర్సన్ కూడా బలమైన వ్యక్తి, అతన్ని తక్కువ అంచనా అవసరం లేదు. ఆయనకి పేరున్న వ్యక్తి, ఆయన కూడా తక్కువ అంచనా ఏం లేదు, చేశారు. సో ఖచ్చితంగా నేనైతే మన జనసేనకి నా ఓటు అయితే జనసేనకి వేస్తాను. చంద్రబాబు గారు వస్తారనుకుంటున్నారా, జగన్ గారు వస్తారనుకుంటున్నారా? ఆయన మహానుభావుడు. ఆయన ఎవరు మహానుభావుడు? చంద్రబాబు గారు, జగన్ గారు మహానుభావుడు? చంద్రబాబు గారు. జగన్ గారు మహానుభావుడు కాదంటారా ఏంటి? ఆయన ఎందుకు అంది డబ్బులు ఇచ్చేస్తున్నాడు అండి. డబ్బులు ఇచ్చేస్తున్నాడు. మరి డబ్బులు ఇచ్చేస్తే మంచోడు అంటారు కదండి. మరి ఇస్తే మరి రాట్నం ఇప్పుడు ఈయన ఎవరైనా ప్రెసిడెంట్ గారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు అవునా, ఇప్పుడు అతను లేకుండా చేశాడు. తప్పు కదా. ప్రెసిడెంట్ కి అధికారాలు ఏం లేవు అంటారు ప్రెసిడెంట్ కి. ఏముందండి వాళ్ళకి ఆయిల్ డబ్బులు లేవు, పంచులే. అసలు ఎవరైనా ఒకటి అండి, మనమైనా ఒకటి వాళ్ళైనా ఒకటి. ఇలా ఉన్నాయి కథలు. ఏమాటండి ఇప్పుడు మన మాట లాగేస్తాయండి. బాబు మందు రేటు తగ్గించేలా చేయాలండి. చెప్పండి, మందు రేటు తగ్గించాలండి. బ్యాందీ అండి, బ్యాందీ. ఇప్పుడు ఎన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయా? 60 రూపాయలు కాగా 130 రూపాయలు అమ్ముతున్నారు, 100-200 అమ్ముతున్నారు ఇప్పుడండి. అంటే ఎక్కువ రేటు పెడితే మానేస్తారు అని అంటున్నారు జగన్ గారు. మరి ఏమండి మరి ఏమంటలేదు, మనం చేసేది ఏమి లేదు కానండి. ఈయన ఫ్యాక్టరీలో ఉన్న వరకు డబ్బు జీతాలు ఇవ్వట్లేదు సరిగ్గా జగన్ గారు. మా మేనమా కొడుకు సాగులు ఫ్యాక్టరీ అండి, అందులో ఉన్నాడు మా మేనమా కొడుకు. అలాగే ఏం చెప్తాం, ఆయన పరిపాలన అలా ఉంది. ఇక్కడ ఎలా ఉంటది బాబాయ్, మీ నియోజకవర్గంలో ఎలా ఉంటది బాబాయ్? ఇప్పుడు జనసేన గెలుస్తుంది ఇక్కడ, లేకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది ఇక్కడ? చంద్రబాబు నాయుడు అయ్యో వెళ్తే చంద్రబాబు సంబంధించి జనసేన. మేమంతా కాపులు అండి ఇక్కడ. కాపులందరూ చంద్రబాబు పక్కన ఉన్నారా?
జగన్ గారి పక్కన లేరంటారు. ఉంటారండి, అటు ఉంటారు ఇటు ఉంటారా మరి అది మరి మీరు చెప్తాను జాగ్రత్త చెప్తాను కానీ అర్థం కాదు, అడుగుతున్నా, డౌట్లు అడుగుతాను. తప్పలేదని అడిగింది. ఆయన చేసి పనులన్నా అటు రోడ్డుకి డబ్బులు ఎందుకు, 40 సంవత్సరాల దానికి డబ్బులు ఎందుకు, ధ్యాన రోడ్డుకి డబ్బులు ఎందుకు, నా మీద ఆటాడి కూడా కోట్లు మిగిలితే లక్షలు మిగిలితే చేపలు ఆడితేనే మాత్రం డబ్బులు ఎందుకు, అదే అనవసరం పనులు చేస్తున్నాడు కానీ కొన్ని అనవసరం పనులు చేస్తున్నారు జగన్ గారు. జనసేన గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? జనసేన గెలుస్తుంది. జనసేన ఎందుకండి? మీ దగ్గరికి వస్తాను, మీరు చెప్పండి. జనసేన గెలుస్తుంది. జనసేన ఎందుకు? ఎందుకంటే జనసేన గెలుస్తుంది. జనసేన గెలుస్తుంది అన్న. వైఎస్ఆర్సీపీ మరి పథకాలు అన్ని ఇచ్చారా? ఏమి పని ఉపయోగం అన్న పథకాలు దేనికి ఉపయోగం? ఆటోలు కూడా ఎత్తున్నట్టు. ఆటోలు ఉపయోగమే. ఎందుకు ఉపయోగం? డీజిల్ 70 రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు ఉండగా, ఇప్పుడు 100 రూపాయలు అయింది. దానివల్ల మాకు రేట్లు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా. ఇదేం కాదు, నిత్యావసరాలు అన్నీ పెంచేసాడు. పథకాలు ఇచ్చి మాత్రం మాకు ప్రయోజనం ఏముంది? గిడ్డి సత్యనారాయణ గారు కొత్త వ్యక్తి కదా, యాక్సెప్ట్ చేస్తారా జనం? కంపల్సరిగా ఆయన అత్యధిక మెజార్టీతో కంపల్సరీ గెలుస్తారు. 20,000 మెజార్టీ పైన గెలుస్తారు. 20,000 ఏంటి ధీమా? ఏంటండి ధీమా? మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. గిడ్డి సత్యనారాయణ గారు. గిడ్డి సత్యనారాయణ గారు ఎందుకండి? జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు ఉమ్మడొద్దు కాబట్టి కంపల్సరీ మాకు గిడ్డి సత్యనారాయణ గారిని అందరు సపోర్ట్ చేస్తాం. అది ఇప్పుడు ఈయన ఇప్పటి గోపాలం అన్నారు కదా, అని జిల్లా చైర్మన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. ఇప్పుడు జిల్లా చైర్మన్ గన్నవరం జడ్పీటీ చేయరు కదా. అంబోజిపేట గన్నవరం రోడ్డు ఎలా ఉంది? మళ్ళీ మా అయినవెల్లి అటు సైడ్ జగన్నాథపురం రోడ్డు ఎలా ఉంది? నిజవర్గం రోడ్లు ఆయన చూసుకోవాలి కదా. ఆయన జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు జిల్లా సంబంధించిన అన్ని చూసుకోవాలి కదా. పసుపిల్లు ఉంది, ఇప్పుడు ఇంటి తవ్వారు. అంతకుముందు ఎలా ఉంది పరిస్థితి? అది ఎమ్మెల్యే చిట్టుబాబు గారు అయితే ఏం చేయలేదంటారా? గత ఎమ్మెల్యే చిట్టుబాబు వల్ల ఏం రోడ్లు ఏం పడలేదు. ఆయన నెంబర్ 1 ఉండేది ఎమ్మెల్యే గారు చిట్టుబాబు గారు. గతంలో కూడా మా పసుమల్లి నియోజకవర్గంగా గొడవ అయింది ఆయనతో కూడా. మొత్తం అందరూ గొడవ పెట్టుకుని ఆయనతో. అయితే మాకు ఎట్టి పరిస్థితులు మాకు ఏం చేయలేదు. మాత్రం ఆమె ఇవ్వడంలో మాత్రం నెంబర్ 1 పక్క. కానీ మీకు 4 రోజులు ఏంచి పూసి నాది వేయించిన తర్వాత మీ ఊరికి వస్తానని శపథం చేయడు. మా ఊరికి రాలేదు. అందరూ గొడవ పెట్టుకుని ఆయనతోటి, ఎవరో కొట్టండి చిట్టుబాబు గారితో. అందుకే అభ్యర్థిని మార్చేశారు కదా, చిట్టుబాబు గారిని పక్కన పెట్టారు కదా. మరి ఆ వ్యతిరేకత ఏం పోలేదా మీకు? మాకు పార్టీ మీద వ్యతిరేకత. మాకు పార్టీ మీద ఏం చేయారని ఒకసారి మీరే చెప్పండి. ఒకసారి మాకు 10,000 ఇచ్చేసారు అన్నారు. ఏం 10,000? ఎక్కడ కాబట్టి ఒక క్లిక్ అనిపితే 3500 ఇంటికి వస్తుంది మాకు. ఎవరిదన్నట్టు జగన్ గారు 10,000 ఇచ్చారు కరెక్ట్. ఎవరు లేదన్న కదా. మిగతా వాళ్ళు ఏం చేయరు, ఒక క్లిక్ మనం ఇస్తాం 35,800 వచ్చి మా ఇంటికాడ పెడతాం. అవి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ మేము అంతా ఊడ్చుకుంటాం, మళ్ళీ సాయంత్రం కట్టుకోవాలి. ఇవన్నీ సరిపోతున్నాయి. కరెంట్ బిల్లు అన్నారు, కరెంట్ బిల్లు ఏమైంది? మీరే చెప్పండి. కరెంట్ బిల్లు ఏమైంది? కరెంట్ బిల్లు ఏదో అన్ని ఇలాగ వస్తుంది మాకు. లేరన్నా ఉన్నారంటే ఎవరో కొంతమంది ఉండొచ్చు అన్న. ఎవరో కొంతమంది వాళ్ళ తరపున పార్టీ తరపున వాళ్ళు ఆనందంగా పడవచ్చు. మాకైతే లేదు. ముఖ్యంగా మీరు తీస్తున్న సర్వేని బట్టి మీకు అభినందనలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్కి గిడ్డి సత్యనారాయణ గారికి ఆయన అన్ని కార్యక్రమాలు కూడా గతం నుంచి నియోజకవర్గంలో చేసుకుంటూ వస్తున్నారు. ఇల్లు కాలిపోతున్న వారికి, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకు కూడా వారి ఆర్థిక శక్తికి మించి ఆర్థిక సాయం చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. గ్రామం ఈ మధ్య కదా ఆయన వచ్చింది, ఈ లోపల ఎంత సేవలు చేస్తున్నారండి. అది ఆయన దగ్గర ఉన్న విశేషం. ఆయన చాలా మంది నేను చూస్తుండగా సుమారుగా పార్టీ మీద అభిమానంతో చెప్తున్నారా నిజంగానే? ఆయన లేదండి, పార్టీ మీద అభిమానం అన్నది కాదండి, ఆయన మానవత్వంతో చేస్తున్నాడని నా అభిప్రాయం. ఆ విధంగా ఆయన సక్సెస్ఫుల్ అని అనుకుంటున్నానండి. డోర్ టు డోర్ ఆయన ప్రతి ఒక్కరినే కలవడం కూడా జరుగుతుంది. విపర్తి వేణుగోపాల్ గారు తిరిగినా కూడా అండి గత ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతను బట్టి పార్టీ మీద ఉండడం వల్ల ఏ వ్యక్తి వచ్చినా సరే దాని మీద కొంచెం విపరీతమైన వ్యతిరేకత ప్రజల మీద బాగా వ్యతిరేకత ఉందండి. 100%, 100% ఉంటుందండి. మీరు వైఎస్ఆర్సీపీ కానీ ఇక్కడ జనసేన ఎందుకు? ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ కొంచెం దెంగుదేళ్ళు ఉన్నాయండి. పరిపాలన అయితే బాగానే ఉందండి. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది వల్ల అమలాపురం కూడా వల్ల అండి కొంచెం దెంగుదేళ్ళు ఉన్నాయని దాన్ని మారారు జనం. దేనికోసం అంటే? పేరు కోసం అంటారా? పేరు కోసం. వైసీపీ పరిపాలన బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉందండి. ఏ విషయంలో బాగా నచ్చింది మీకు? మా జనం మారిపోయారు అంతేనే. జనం మారిపోయారా? అంతే. పి గన్నవరం నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడుకే చేస్తాను. ఎందుకండి? చంద్రబాబు నాయుడుకే చేస్తాను ఖచ్చితంగానే. నేను ఖచ్చితంగా కూడా సీఎం చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంత ధీమా ఏంటి? అంతే అండి మా ధీమా.
మాకు తెలుసండి. మరి వైఎస్ఆర్సీపీ కూడా చాలా మంచి పథకాలు అవన్నీ ఇస్తుందని చెప్పుకుంటున్నారు కదా, అవన్నీ జనానికి ఉపయోగపడలేదా లేకపోతే జనానికి నచ్చట్లేదు? మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తానండి. నేను ఖచ్చితంగా గెలుస్తాడు చంద్రబాబు నాయుడు, సీఎం అవుతాడు వాస్తవంగా. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది, జనసేన లేకపోతే వైఎస్ఆర్సీపీ విపర్తి వేణుగోపాల్ గారా? ఇంకా తెలియదు సార్ నాకు. జనసేన పార్టీయా వైఎస్ఆర్సీపీయా? వైఎస్ఆరే. వైఎస్ఆరే. ఎందుకు అంత ధీమా? ఏమేంటంటే జనసేన తేడా వైఎస్ఆర్. జనసేన తేడా అంటే ఎలాగా? అంటే ఆయనకి ఎవరికి తెలియదు, ఆయనకి ఇచ్చే టికెట్ అది. గిట్టి సచ్చినన్ను ఎవరికి తెలదంటారా? ఎవరికి వెళ్తాం. అయితే ప్రతి వేణుగోపాల్ గారికి ఈజీ అయిపోతుంది చూసుకోకూడదండి. ఎవరు ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకేమిటండి, అందరు దోలు తీసినా ఏం చేసినా మనకి మన జగనే. దోలు తెచ్చడం అంటే ఏ రకంగా తీరుతున్నారు? నిప్పు కొంటే 250 రూపాయలు, క్వార్టర్ కొంటే 300, అవన్నీ ఎంత తగ్గితే అవుతాడు. ఏం కొనకపోతే మనం ఏం తగ్గించకపోతే అవడు. అది ఆయన పరిపాలన బాగుంది. ఇది ఏం గొండరాజ్యం కింద ఉంది. ఇది గొండరాజ్యం కింద ఉందంటారా? గొండరాజ్యమే. ఎవడు మాట్లాడుతాను బొక్కలేడు. అలాగే ఏదో రూలు ఎన్నాళ్ళు ఉంటున్నట్టు తప్పదే పడుతుంది. గట్టిగానే ఉంది. అయితే ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుందని పరిస్థితి? మీ నియోజకవర్గం జనసేనకి ఇచ్చారు కదా, ఇప్పుడు 2 ఏకం అయిపోతాయి కదండి. అవి కూడా జనసేన గెలుస్తుంది అంటారా? గ్యారంటీగా గెలుతుంది. గ్యారంటీ. చంద్రబాబు గారు నెగ్గితే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకుంటున్నాం. మరి ఎందుకంటారు మార్పు అంటే? ఇప్పుడున్న ప్రభుత్వం ఆశాజనకంగా లేదండి. 5 సంవత్సరాలు బట్టి మరి ఏముందండి, ఏమి లేదు కదా. అది ఏంటంటే పెన్షన్లు ఇస్తున్నారు, చేస్తున్నారని వేరే, కానీ ఇంక అంతకంటే ఏమి, అదే అమ్మఒడి కొడుతున్నారు, ఇంకోటి కొడుతున్నారు అనే కానీ ఇంకా మరి అంతకంటే ఏమీ లేదు. అది వ్యాపారస్తులకి అది ఏం బాగుండలేదండి. కాంట్రాక్టులు బాగుండలేదు, అది రైస్ మిల్లర్లకి బాగుండలేదు. నాకు తెలిసినది 3 అవి. ఏం చేద్దంటే మాది మిల్లు ఫీల్డే. ఇక్కడ ఎలా ఉండబోతుందని పి గన్నవరం నియోజకవర్గంలో ఈసారి జనసేన వైఎస్ఆర్సీపీ అంటే ఏది హవా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? జననాడి అనుకుంటున్నారంటే సెలరేటలో ఇంచుమించుగా సీట్లన్నీ కూడా టీడీపీ అలయన్స్ వస్తాయి అనుకుంటున్నారు. టీడీపీ అలయన్స్ అంటే ఇక్కడ జనసేన ఛాన్స్ ఉంటుంది అంటారు. అంటే గిట్టి సత్యనారాయణ గారు కొంచెం కొత్తగా వచ్చారు, ఆ ఇబ్బంది ఏమైనా ఉంటుంది అంటారా, లేదా పైన కూటమి చూసి ఓటేసేస్తారా? ఆయన ఎమ్మెల్యేగా కొత్తగానే వేశారు కదా. ఎవరు? ప్రతి వేణుగోపాలరావు కూడా. అదే అలియన్స్ ఎక్కువ కొద్దిగా ఆడావిడ కనబడుతుంది. అలియన్స్ ఆడావిడ ఉందంటారు. మీ పి గన్నవరం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది పరిస్థితి? వైఎస్ఆర్సీపీయా జనసేన? వైఎస్ఆర్సీపీ అండి. వైఎస్ఆర్సీపీ. ఏంటండి అంత ధీమా? ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్లస్ లోకల్ ఆల్రెడీ జడ్పీ చైర్మన్గా సేవలు అందిస్తున్నాడు. ఆయన విపత్తి వేణుగోపాల్ గారు విద్యావేత్త. ఆయన ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఈయన కొత్తగా జనసేన నుంచి ఎక్కడి నుంచో వచ్చేసాడు. ఈయన కొత్తగా గిట్టి సత్యనారాయణ గారు పని అవుదంటారా? మరి పని అవుదాం. కానీ ఇక్కడ అంటే కోనసీమలో పవన్ కళ్యాణ్ గారి మేనియా లేకపోతే జనసేన పార్టీ ప్రభావం ఈ వీటి ద్వారా అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసే కూటమిని చూసి అభ్యర్థి ఓటేరంటారా? ఆ పరిస్థితులు ఉండవంటారా? కష్టం అండి. ఇప్పుడు వాళ్ళకే పట్లని గ్రూపులు వచ్చేసినాయి టీడీపీ వాళ్ళకి. మా గ్రూప్ మీటింగ్ ఇవ్వమంటే మా గ్రూప్ మీటింగ్ ఇవ్వమని వాళ్ళే కొట్టుకుంటున్నారు. నిన్న మా ఊళ్ళోనే కొట్టుకున్నారు. అవునా? టీడీపీకి జనసేనకి పట్టలేదంట. పట్టలేదా? గిడ్డి సత్యనారాయణ గారు గెలుస్తారా లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి విపర్తి వేణుగోపాల్ గారు గెలుస్తారా? విపర్తి వేణుగోపాల్ గెలుస్తారండి. విపర్తి వేణుగోపాల్ గారు ఎందుకంటారండి ఆయన ఆల్రెడీ జిల్లా చైర్మన్ అండి. ఏమంటే లోకల్ పర్సన్, మాకు అందుబాటులో ఉంటాడు. దాని మీద ఉద్యోగస్తుడు, అతనికి అనుభవం ఉంది ఏంటన్నది అన్నది. మాకు పరిపాలన బాగా చేస్తాడు. మా ఎమ్మెల్యే అన్న ధీమాతోటి మాకు విపత్తి వేణుగోపాల్ వైఎస్ఆర్ ఎక్కుతుందని గ్యారంటీ ఉందండి. ధీమా ఉందండి. ఏం చేద్దంటే సింగల్గా పోటీ చేస్తున్నాడు అండి. ఈయన ఇప్పుడు ఇది ఉంది పవన్ కళ్యాణ్, ఇది ఉంది, 3 చేస్తున్నారండి. నాదంటే గొప్ప అంటున్నారు. ఎవడ గొప్ప అని తెలుసుకోవాలండి. అది కలిసి పోటీ చేస్తున్నప్పుడు బలం ఎక్కువ ఉంటుంది కదా? బలం ఎక్కువ ఉంటుంది. ఎళ్ళగా కుమ్ములాడికి చేస్తుంటే ఆకు తలకొ మొక్క చింపుకుంటుంటే ఏముంటుందండి? అది తలకొమ్మ ఇప్పుడు ఆకు ఉందండి, ఇతర శుభ్రంగా వేసి పెడతారు. అది చింపుకోకుండా మనం తినాలి. అది చింపేసుకుంటుంటే ఎవడేం చేస్తాడు? అది పరిస్థితి. మా అభిప్రాయం అయితే జగన్ గారు మళ్ళీ సీఎం 2సారి అవుతాడని ఉందండి. 100-110 సీట్లతోటి. అది ఇది వరకల్లో 151, 152 రావాలని ఏమీ లేదు. కడకొచ్చి మాకు కావాలి సీట్లు తగ్గినా జగన్ గారే సీఎం అని మా అభిప్రాయం అయితే అదండి. అందులో అడ్డేమీ లేదు. విపత్తి వేణుగోపాల్ గారు గెలుస్తారండి. విపత్తి వేణుగోపాల్ గారు ఎందుకంటారు? ఎందుకంటారంటే ఆయన విద్యావేత్త, ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తున్నారు. ఏమండి ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మృదు స్వభావి, మంచి ప్రతి వాళ్ళని కలుపుకుని వెళ్ళే మనిషి అండి.
అందుకని ఆయనకే ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఛాన్స్ ఆయనకేనండి. అంటే జనసేన పార్టీ ప్రభావం, తెలుగుదేశం పార్టీ ప్రభావం, బీజేపీ పార్టీ ప్రభావం, పవన్ కళ్యాణ్ గారి సినీ గ్లామర్, లేకపోతే ఇదంతా సినీ గ్లామర్ అంటే సినీ నటుడిగా చూడటానికి వెళ్తారు తప్ప మనకి ఓట్లు సంపాదించే ఇది లేదండి. అది ఒక్క ఓన్లీ కుర్రాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఏమి ఉండదండి. లేడీస్ని మార్చలేరండి. లేడీస్ అందరూ జగన్ గారి వైపోయండి. ఎలా ఉండబోతుంది మీ పీగన్నవరం నియోజకవర్గంలో? వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందా మళ్ళీ, లేదంటే జనసేన జెండా ఎగరబోతుందా? ఎక్కడైనా వైఎస్ఆర్ ఎదుగుతుంది. ఎక్కడైనా వైఎస్ఆర్ ఎక్కడైనా సరే. ఎందుకంటారు? అది చేసి మంచి పనులు అటువంటి మంచి పొందుతాం కదా మేము అందరం, లబ్ధి పొందారంట. అందుకని అది వైఎస్ఆర్సీపీ ఎగురుతుందని మా నమ్మకం. మరి మీరేమంటారు? మరి కూటమి కదా, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈ ఇంపాక్ట్ కానీ ప్రభావం కానీ ఏమి ఉండదంటారా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద? పార్టీలేనే ఏముందండి, 3 పార్టీలే గెలిచినా ఒకటే. ప్రజల్లో నమ్మకం ఉంది కదండి మెయిన్. ఇప్పుడు మనం చేసేది ఏమి లేదు ఇక్కడ, ప్రజలందరూ నమ్మకం మెయిన్. ఆ నమ్మకం బట్టి మనం వెళ్తారు అంతే తప్ప కానీ ఇంకోటి ఏం కాదు అని నా అభిప్రాయం. మరి ఇక్కడ అయితే విప్పత్తి వేణుగోపాలరావు గారికి ఛాన్స్ ఉందంటారా, లేదంటే కూటమి అభ్యర్థికి ఏమైనా ఉంటుందా? అంటే తగ్గపరుగా ఉంటుంది, ఫైటింగ్ అయితే ఫైటింగ్ ఉంటుంది. కానీ ఏదైనా విజయం ఫ్యామిలీ అండి. ఓకే అండి. ఓకే, ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఇక్కడ పీగన్నవరం ఎలా ఉండబోతుంది? ఈ పట్టుకుంటూ వైఎస్ఆర్ దెబ్బెత్తుంది. వైఎస్ఆర్ కష్టం అంటారా? కష్టం. ఓకే అండి. ఓకే, ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, చేస్తున్నాడు కానీ ఈ పథకాలు పెట్టినా కానీ వేస్ట్ సార్. సోమవారం చేస్తున్నాడండి జనాలని. ఓకే అండి. ఓకే, పీగన్నవరం ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా వస్తాడండి. ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు వస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2019లో 35,000 ఓట్లు జనసేనకు వచ్చాయి, 45,000 ఓట్లు ఏమో టీడీపీకి వచ్చాయి. టోటల్ 81,000 వచ్చింది. 67,000 ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చింది. ఈ రెండు ఇప్పుడు కలిసే కదా, ప్లస్ బీజేపీ కూడా కలిసింది. ఎలా చూసుకున్నా 14-15,000 మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా విన్ అవుతారు. ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారండి. ఉమ్మడి అభ్యర్థి కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంత ధీమా ఏంటి? ఎందుకంటే ధీమా అంటే ఆయన మంచి వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసింది, ఇక్కడ జన సైనికులు కష్టపడింది. అలాగే టీడీపీ గవర్నమెంట్ కూడా మనకి గతంలో మంచి పనులు చేశారు కాబట్టి అంతా కలిపి జనసేన గెలిపిస్తారని అనుకుంటున్నారు. నా సపోర్ట్ అయితే గిడ్డి సత్యనారాయణ గారికి. ఎందుకండి? మేము అలాగే వచ్చే సపోర్ట్ వేసి జనసేనకి సపోర్ట్ చేస్తున్నాం. అలా జనసేనకి అని కాదు, మా పీగన్నవరం నియోజకవర్గం కొద్దిగా బాగుపడాలని చెప్పేసి, కొద్దిగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లాస్ట్ టైం అలాగే వైఎస్ఆర్సీపీ చిట్టుబాబు గారు నగ్గారు. చిట్టుబాబు గారు నగ్గిన తర్వాత జగన్ గారే చెప్పారు మీ మీద కొద్దిగా రిమార్క్ ఉందండి అంటే ఏం డెవలప్ చేయలేదని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పారు. సో ఈసారి ఇంకొకరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏమన్నా డెవలప్ చేస్తారేమో అని చెప్పేసి ఈసారి కొత్త వాళ్ళని ఎన్నుకుందాం అని చెప్పి గిడ్డి సత్యనారాయణ సపోర్ట్ చేస్తాం. 100% కన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు గారు వస్తారండి. ఎందుకంటారు? అది విప్పర్తి వేణుగోపాలరావు గారిని చూసి కాకుండా అక్కడ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి ఆయన పార్టీ పెట్టిన వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ప్రతి ఒక్కరు కూడా. ఆ ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలకి ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యి ఇక్కడ గన్నవరం నియోజకవర్గం టికెట్ ఇచ్చినటువంటి విప్పర్తి వేణుగోపాలరావు గారిని నగ్గిస్తామండి. అంటే 3 పార్టీల ప్రభావం ఏమి ఉండదంటారా? కూటమి ప్రభావం ఏమి ఉండదండి. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఇంకొక 2 పార్టీలు కలిసినా కూడా పీ గన్నవరం నియోజకవర్గానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో వస్తుందండి ఈసారి. పీ గన్నవరం నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు గెలుస్తారా, లేక విప్పర్తి వేణుగోపాలరావు గారు గెలుస్తారంటే ఏం చెప్తారు? సార్ ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి సార్. మొన్న యాక్చువల్లీ రాజేష్ గారు వస్తారేమో అని అనుకున్నాం, ఆయన రాకపోవడం గన్నవరం చాలా మంచిదైందండి. అవునా? ఎందుకు? నాకు పర్సనల్గా ఆయన మీద అంత మంచి ఒపీనియన్ లేదు సార్. ఎందుకంటే కెమిలియన్ టైప్ సార్, ఓసరవెల్లి టైప్, సరైన వ్యక్తిత్వం లేదు. కానీ ఇప్పుడు ఆయనతో కంపేర్ చేస్తే గిడ్డి సత్యనారాయణ గారు వ్యక్తిగతంగా కానీ చాలా మంచివారు. అలాగని విప్పత్తి వేణుగోపాల్ గారిని కూడా తీసిపోలేము. ఆయన కూడా చాలా మంచి పనులు చేశారు. ఆల్రెడీ అధికారంలో ఉండి జడ్పీ చైర్మన్ కానీ చాలా మంచి విషయాలు చేశారు. ఈసారి అయితే గన్నవరం నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు రావడంతో ఈ కాంపిటీషన్ అనేది కొంచెం టఫ్ ఉండబోతుందని నాకైతే ఒపీనియన్ ఉంది సార్. అదే ఇంతకు ముందు ఇచ్చిన క్యాండిడేట్ అయితే కనుక తడిబట్టేసి కూర్చుందరు సార్ మన వేణుగోపాల్ గారు. ఇప్పుడైతే కొంచెం కష్టపడాలి సార్, ఇద్దరు అయినా కష్టపడాలి. కానీ పొత్తుండడం వల్ల జన సైనికులకు కానీ, టీడీపీ నేతలకు కానీ కొంచెం బెనిఫిట్ ఉంటుందని నా ఒపీనియన్ అండి. ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా అయితే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసామండి. విద్యా వ్యవస్థలో ఆయన చాలా మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు.
కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్లో చాలా బాగుందండి. మెయిన్గా గన్నవరం నియోజకవర్గం కాకపోయినా కొన్ని బయట చూస్తే బాగానే ఉంది. ఈసారి ఆయన వచ్చినా పర్వాలేదు, లేకపోతే మళ్ళీ పాత పూర్వవైభవం వచ్చినా సరే మంచిదని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ మాత్రం జనసేనకి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు? రెండింటికి సమానమైన ఛాన్సెస్ ఉన్నాయి సార్. మరి చూడాలండి ఇప్పుడు ఎలా అవుతుందో. రైట్. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్డ్ టు ఆదాన్.